దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని, దేవుని వాక్యాన్ని పట్టుకోవడం అంటే బైబిల్ పట్టుకోవడం అని కాదు, అనగా దేవుని వాక్యాన్ని బోధించడానికి పట్టుకోవడం, అనగా ఆత్మలో పట్టుకోవడం, అక్షార్థంగా పట్టుకోవడం అని కాదు. జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా చీకటితో నిండిన ఈ లోకంలో, ఆత్మీయ చీకటితో నిండిన ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించడానికి, స్తోత్రం, హల్లెలూయా, ప్రకాశించాలి. మనం వెలుగుతో నింపబడాలి. మనం వి ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన ఒక్కడే లోకమునకు వెలుగై ఉన్నాడు. మనమందరము లోకమునకు వెలుగై ఉన్నాం. ఆయన ఒక్కడే అందరిని వెలిగించగలడు, లోకాన్ని వెలిగించగలడు, మనల్ని వెలిగించగలడు. ఆయన స్వయం ప్రకాశమై ఉన్నాడు. ఆయన వెలుగు ద్వారా మనం వెలిగించబడ్డాం. ఆయన వెలుగు ద్వారా మనం వెలిగించబడి లోకాన్ని వెలిగించగలం. ఆయన నక్షత్రం లాంటివాడు, సూర్యుడు లాంటివాడు, మన గ్రహం లాంటి వాళ్ళం. ఆయన స్టార్ లాంటివాడు, మనం ప్లానెట్ లాంటి వాళ్ళం. ఆయన ద్వారా ప్రకాశాన్ని పొందుతూ ప్రకాశాన్ని ఇస్తున్న వాళ్ళం. ప్రభు యొక్క ప్రకాశం, వాక్యపు ప్రకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యథావిధిగా అనారోగ్యంతో బలహీనతతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుందాం. పరిచర్యలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో ఒక 2 నిమిషాలు జరిగేటువంటి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మాకిచ్చినట్టు మంచి దినము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. నిన్ను స్తుతిస్తున్నా. నీ పాద పద్మములపైన సాగిల పడుతున్నాం ప్రభువా. అయ్యా, నీవు మాత్రమే యోగ్యుడివి. పరలోకములో మా దేవుని గొర్రెపిల్ల. మాకున్నటువంటి కిరీటాలు అనబడినవి మీ పాదముల దగ్గర పడవేస్తున్నాం. మాకు ఈ ఘనతలు వద్దు, ఈ కిరీటాలు వద్దు. నీవు మాకు చాలు, నువ్వు ఉంటే చాలు. ముద్రించబడిన దేన్నైనా విప్పడానికి సమర్థుడమైన నువ్వు చాలు మాకు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడినటువంటి గొర్రెపిల్లవు నువ్వు. ఈ సమయంలో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం వినబోతున్నాం. కేవలం వినువారు మాత్రమైండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా, వంచుకోకుండా, విన్నదాని ప్రకారం ప్రవర్తించువారై మేము ఉండగలటం సహాయం చేయమని అడుగుకుంటున్నాం. శాంతి టీవీ ప్రేక్షకులందరి కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకు, మీ దాసులునైనా చైర్మన్ గారు అయినటువంటి శోభన్ సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, అయ్యా వీడియో తీస్తున్నటువంటి మీ దాసుని కొరకు ప్రభువా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. శాంతి టీవీ ఇంకా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలి. ఈ సత్యవాక్యము ప్రచురించబడాలి ప్రభువా. వేగంగా స్ప్రెడ్ కావాలి ప్రభువా. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు హెచ్చవలసినది, మేము తగ్గవలసినది. ఈ సమయంలో అనారోగ్యముతో బలహీనతలతో ఉన్న వారి కొరకు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, అల్సర్స్, ఇంకా వేరువేరు వ్యాధులతో, కిడ్నీ, లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని, అంతేకాకుండా స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న మా సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లో ఉన్న వారి కొరకు, ఇంకా వేరువేరు గైనిక్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారి కొరకు మీ సంధానానికి వస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం ప్రభా. సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం. ఈ సమయంలో నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో మీరు చెప్పారు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని మీరు చెప్పారు. కనుక మీరు స్వస్థపరచండి, మీ కార్యము జరిగించండి. స్తోత్రం. యెహోవా రాఫా మీకు వందనాలు చెల్లిస్తున్నా.
ఈ సమయంలో సేవలో ఉన్న మీ దాసుల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రపంచంలోని పరిశుద్ధులు, ప్రపంచంలో సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలోని అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకుల కొరకై మీకు వందనం చేస్తున్నాం ప్రభా. విదేశాల్లో ఉన్న దేవజనుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు పాస్టర్ జాన్ కిమ్ గారు, పాస్టర్ సంగ్ కిమ్ గారు, వారి కుటుంబాలు, పరిచర్యల కొరకే మీకు వందనం చేస్తున్నాం ప్రభా. ఇండియాకి మిషనరీలుగా వచ్చేటువంటి వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. మీ దాసులు సంగ్ కిమ్ గారి దర్శనం చొప్పున భారతదేశం మిషనరీలు పంపేటువంటి దేశంగా, ప్రముఖ దేశంగా మారగలటూ సహాయం చేయండి ప్రభా. స్తోత్రం, స్తోత్రం నాయనా. ప్రభా, మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యం వినడానికి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. స్తోత్రం. ప్రభువా, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరచు. నీ మాటలు నా హృదయంలో పడాలి, నా హృదయ క్షేత్రంలో పడాలి అని ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా మనం వింటూ ఉందాం. నిన్నటి ఎపిసోడ్లో ఒక ఐక్యతను గురించి, అనగా ద యూనిటీ అమాంగ్ ద ప్రాఫెట్స్, ఆల్ ద ప్రాఫెట్స్, ద ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెట్స్, శామ్యుయల్ మొదలుకొని ఉన్నటువంటి ప్రాఫెట్స్, హేబేలు మొదలుకొని బరకియా కుమారుడైన జకర్యా వరకు అనేటువంటి ఒక పీరియడ్ను గురించి దేవుని వాక్యంలో రాయబడింది. హనోకు మొదటి ప్రవక్త, అబ్రహాము ప్రవక్త అని మొదటగా చెప్పబడినవాడు అబ్రహాం. హనోకు మొదలుకొని ఇప్పటి వరకు. అంతేకాకుండా ప్రవక్తలు ప్రవచించారు. అంతేకాకుండా ప్రాముఖ్యమైన విషయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనం, యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. ఓకే, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. దేవునికి స్తోత్రం. పేజీ నెంబర్ 11, 11వ అధ్యాయము 11వ పేజీ. స్తోత్రం. మనం చదువుకుంది స్తోత్రం 13వ వచనం. నేను చదువుతాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో ఎలా ఉందో మరి మనకు సమయం, మన మూలవాక్యం కాదు అది, అయినప్పటికీ ఎందుకో మరి ఆ మాట గుర్తొచ్చింది. స్తోత్రం. 11వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. ఫర్ ఆల్ ద ప్రాఫెట్స్ అండ్ ద థోరా ప్రొఫెసైడ్ అంటిల్ జాన్ అపియర్డ్. జాన్ గారు అనగా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ప్రత్యక్షమయ్యేంత వరకు. స్తోత్రం. Prophets and the Torah prophesied. Torah, the first 5 books of the Bible, Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy. దాన్ని తోరా అన్నారు వాళ్ళ భాషలో. స్తోత్రం. ధర్మశాస్త్రము ప్రవచించింది. అనగా మిగతా 34 పుస్తకాలు, అనగా పాత నిబంధనలు 39 పుస్తకాల్లోని 34 పుస్తకాలు ప్రవచించలేదు, అవి ప్రవచనాత్మకం కాదు అని కాదు. ద మోజెస్, ద బుక్ ఆఫ్ మోజెస్, ఆ మోషే యొక్క ధర్మశాస్త్రము కూడా ప్రవచించింది. ప్రవక్తలు ప్రవచించారు. యోహాను లాస్ట్ ప్రాఫెట్ అని చెప్పబడింది. తర్వాత ప్రవక్తలు లేరని కాదు. తర్వాత అన్న అనేటువంటి ప్రవక్తని గురించి లూకాసు వార్త 2వ అధ్యాయంలో, అంతేకాకుండా అపోస్తల కార్యములు 11వ అధ్యాయం ఆగబు అనేటువంటి ఒక ప్రవక్త, అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి యొక్క, సువార్థికుని యొక్క 4 కుమార్తెలు. కాబట్టి ప్రొఫెటికల్ మినిస్ట్రీ అనేది ఉంది. ప్రొఫెటికల్ మినిస్ట్రీ, ప్రవచనాత్మకమైన మినిస్ట్రీ, పరిచర్య అబద్ధం కాదు, కల్పితం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమన్నప్పటికీ మనం వీటిలోకి వెళ్ళడం లేదు. ప్రవక్తల మధ్యలో ఐక్యత ఉంది అనడానికి 4 ఆధారాలు చూసుకున్నాం. వాళ్ళందరి మధ్యలో ఒకే స్పిరిట్ పనిచేస్తుంది. ఏ విధంగా ఒక పూలదండ ఉంది, పూలదండలో రకరకాల పూలు, వేరువేరు మొక్కల నుంచి వచ్చిన పూలు పెరిగి, లేకపోతే దాన్ని తీసుకొని తెంపుకొని వచ్చి ఒక మాలగా అల్లారు. ఇవి ఎలా సాధ్యం? ఇది ఎలాగా? కొంతవరకు ఒక పూలు పెట్టి, తర్వాత ఏవో ఆకులు పెట్టి, తర్వాత మళ్ళీ పూలు పెట్టి, ఇవన్నీ ఎలా జాయిన్ అయ్యాయి, కలిసాయి, కలుసుకున్నాయి? వాటి మధ్యలో నుంచి అదృశ్యంగా, లేదా ఇవన్నీ తుంచినప్పుడు మాత్రమే ఆ మధ్యలో ఉన్న తాడు కనిపిస్తుంది. అలాగే మనందరి మధ్యలో నుంచి, అనగా ప్రవక్తల మధ్యలోంచి ఆ దేవుని ఆత్మ ప్రవహించింది. ఆ
గాడ్స్ కాన్షియస్నెస్ లేకపోతే గాడ్స్ కాన్సెప్ట్ అది ప్రవహించింది. సమూయేలు మొదలుకొని ప్రవక్తలందరూ వాళ్ళు ప్రవచించినవి. ఒకటి, క్రీస్తు శ్రమపడడం గురించి వాళ్ళు ప్రవచించారు. దేవుని స్తోత్రం. రెండోది, కుదురుబాటు కాలాల గురించి, ద టైమ్స్ ఆర్ ద డేస్ ఆఫ్ రెస్టోరేషన్. మూడోది, క్రీస్తు యొక్క జననం, క్రీస్తు లేపబడ్డం లేకపోతే పుట్టించబడ్డం లేకపోతే పునరుత్థానం చెందడం. స్తోత్రం. అనగా మోషే చెప్పిన ప్రవచనం, మోషే, సమూయేలు అనే పేర్లు ఇక్కడ ఉన్నాయి. మిగతా పేర్లు పక్కన యోబేలు యొక్క ప్రవచనం ఉంది. యోబేలు పేతురు తన ప్రసంగంలో యోబేలు గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు, దావీదుని గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు, మోషే గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు, సమూయేలు గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. పేర్లు చెప్పబడిన 4 ప్రవక్తలను ప్రస్తావన తీసుకొచ్చాడు తన 2 ప్రసంగాల్లో. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మూడవదిగా ప్రవక్త పుట్టడం. ఈ దినమును గురించి అనేదానికి ఈ దినముల గూర్చి అని, ఒకటి క్రీస్తు పుట్టడం గురించి అని, కుదురుబాటు కాలాల గురించి అని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అంతేకాకుండా చివరిగా లేదా 4వదిగా ఈ ప్రవక్తలందరూ కలగబోయేటువంటి కృప, కడవరి కాలములో బయలుపరచబడేటువంటి కృప. కృప అనుభవం కాదు, కృప అనేది లక్షణం కాదు. అది కృప అనేది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యేసు. ప్రేమ అనేది యేసు, ఒక వ్యక్తి. కృప అనేది వ్యక్తి, యేసు అనే వ్యక్తి. కృప ఈజ్ ఈక్వల్ టు యేసు, శక్తి ఈజ్ ఈక్వల్ టు యేసు, విమోచనం ఈజ్ ఈక్వల్ టు యేసు, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు యేసు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు కడవరి కాలములో బయలుపరచబడేటువంటి, కుమ్మరించబడేటువంటి కృప గురించి. కృపాకాలం అంటున్నారని డిస్పెన్సేషనలిస్ట్ అనగా యుగాల గురించి బోధించే వాళ్ళు చెప్తున్న ప్రకారం కృపాకాలము అది మొదలుకనే ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం నుంచి కృపను మనం చూడగలం. దేవుని స్వభావం కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి కృప ఉంది. మనల్ని అంటున్నట్టుగా సెపరేట్ కృపాకాలము అనేటువంటి కాలం లేదు. కృప అన్ని కాలాల్లో ఉంది. స్తోత్రం. కాలాల్లో ఉంది, కాలానికి అతీతమైనది కూడా కృప అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని వాక్యంలోకి వద్దాం. ఈ దిన వాక్య భాగం, ఈ దిన ధ్యానం కొరకై అనగా ఈ ఉదయకాలపు ధ్యానం కొరకై అనగా 1179వ ఎపిసోడ్లో మనం ఆలోచించబోతున్నటువంటి దేవుని వాక్యం, దేవుడు మనకు వివరించి చెప్పాలనుకుంటున్నటువంటి, దేవుడు దాచి ఉంచినటువంటి సంకల్పాల సందేశం, సత్యాల సందేశాన్ని గురించి మనం మూలవాక్యంగా అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనం. ఆ ప్రవక్త ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని. దేవుని స్తోత్రం. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏం రాయబడింది? అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనం. స్తోత్రం. తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. 3వ అధ్యాయము 23వ వచనం. స్తోత్రం. ఎవ్రీ పర్సన్ హూ డిజొబేస్ దట్ ప్రాఫిట్ విల్ బీ కట్ ఆఫ్ అండ్ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్. స్తోత్రం. 22, 23 వచనాల్లో మోషే గారు పలికిన మాటలు అనగా ద్వితీయోపదేశ కాండములో చెప్పబడినట్టు మాటలనే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి రిపీట్ చేసి చెప్పారు. చదువుదాం. 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కరిని తమ వాళ్ళ నుండి దూరం చేసి నాశనం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను. ఏంటి శాపనార్థం? అంటే మోషే చెప్తున్నాడు, నా మాట వినకపోయినా నష్టం లేదు, మీకు నా మాట వినకపోయినా ఏం జరగాలని నేను కోరుకోవడం లేదు. నా మాట మీరు వినాల్సిన అవసరం లేదు, దేవుని మాట వినండి. దేవుని మాటను నేను తీసుకొచ్చాను, దాన్ని మీరు నా మాటగా భావించారు. అనగా మీరు ఇప్పుడు నాకు విరోధముగా, దేవునికి విరోధముగా మీరు సనిగి ఉండొచ్చు, కొనిగి ఉండొచ్చు, నోరు తెరిచి మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ ప్రవక్తల మాట కాదు, ఆ ప్రవక్త మాట. ఒక్క ప్రవక్త గురించి మాట్లాడుతున్నాడు.
ఆ ప్రవక్త మాట వినేవాడు ధన్యుడు, వినని వాడు మాత్రం వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏమవుతుంది వాడికి? స్త్రీ అయినా పురుషుడైనా ఆ ప్రవక్త మాట వినని వాడు సర్వనాశనం అవుతాడు. హీ విల్ బి కట్ ఆఫ్, అనగా నరికి పారవేయబడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా, అనగా తుంచి పారవేయబడతాడు, అనగా ప్రూనింగ్ చేయబడి బయట పారవేయబడతాడు. అలా బయట పారవేయబడినప్పుడు వాడు ఎండిపోతాడు, వాడు జీవాన్ని కోల్పోతాడు, సారాన్ని కోల్పోతాడు. ఎండిపోయినప్పుడు వాటన్నిటి పోగు చేసి తగలబెడతారు. వాడి పరిస్థితి చూడండి. కట్ ఆఫ్ అయితే పరిస్థితి. అక్కడక్కడ మనకు వినేటువంటి మాట, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కట్ ఆఫ్ మార్కులని, అనగా దాని అర్థం ఏంటంటే, అనగా నెగిటివ్ మార్కులు. ఒకవేళ మనము ఒక ఆన్సర్ తప్పుగా పెట్టాం, రైట్గా పెడితేనే కరెక్ట్ మార్కులు, లేదంటే 2 మార్కులు 3 మార్కులు మైనస్ మార్కింగ్ జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. కట్ ఆఫ్, కటింగ్ అన్నమాట. ఆ ప్రవక్త, ఏ ప్రవక్త? 22వ వచనం, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక్క ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. మీ కొరకు ఒక ప్రవక్త కావాలి. నేను చనిపోయిన తర్వాత యెహోషువ అడిగితే యెహోషువ సరిపోతాడులే మీకు, ఆయన కూడా ఎలాగో ప్రవచించగలడు కదా, ఎల్దాదు మేధాదులు కాకపోయినా కొద్దిగా పర్లేదు కదా. నో, అలా కాదు. ఆయన చెప్పిన మాట మీ సహోదరులో నుండి, అప్పటికప్పుడే అని కాదు, వెంటనే అని కాదు, తాను చనిపోయిన వెంటనే మరొక ప్రవక్తను లేపుతానని కాదు, కొంతకాలానికి. స్తోత్రం. కొంతకాలానికి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు. స్తోత్రం. ఇంచుమించు 1500 1600, ఇంచుమించు ఒక 1700-1800 వేసుకోండి, అనగా నియర్లీ 2000 years. ఎగ్జాక్ట్ నేను చెప్పడం లేదు. అప్పుడేం జరిగింది? మోషే వంటి ఒక ప్రవక్త వచ్చినప్పటికీ మోషే కంటే గొప్పవాడని ప్రవక్త. మోషే దాసుడు అని రాయబడింది. యేసును గురించి కుమారుడు అని రాయబడింది. ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, కానీ ఆయన నమ్మకంగా ఉన్నాడు, ఆయన నిర్మాణకుడుగా ఉన్నాడు. మోషే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించును అని భక్తుడు పాడతాడు. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. స్తోత్రం. దీన్ని ఎవరు కోరుకుంటారు? ఈ శాపాన్ని ఎవరు ఇష్టపడతారు? శాపాన్ని ఎవరు ఇష్టపడాల్సిన అవసరం లేదు, అలాగే జరగాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, ప్రమాదం ఉంది జాగ్రత్త, ప్రమాదము పొంచి ఉంది జాగ్రత్త. డేంజర్, ఇట్స్ అ డేంజర్. మాట వినకపోతే డేంజర్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు కీర్తన గ్రంథంలోకి వెళ్తే 81వ కీర్తనలో అనుకుంటాను, ఒక మాట చదివి మీకు వినిపిస్తాను, 1-2 మాటలు మీకు చదివి వినిపిస్తాను. స్తోత్రం. 81వ కీర్తన 8వ వచనంలో రాయబడింది, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. ఇంకా ఇంపార్టెంట్ మాట, ఆసాపు కీర్తన, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినని ఎడల ఎంత మేలు. స్తోత్రం. తర్వాత స్తోత్రం 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. 2 సార్లు నా మాట వింటే మేలు, నా మాట వింటే మేలు అని చెప్తున్నాడు. దేనికి? ఇశ్రాయేలు ప్రజలు మాట వినడం లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది మాట వినడం లేదు, విధేయులు కావడం లేదు. విధేయులమైతే వర్ధిల్లుతాం, అవిధేయులమైతే అపజయానికి గురవుతాం. దేవునికి కావాల్సింది విధేయులు. ఆదాము యొక్క తిరుగుబాటు మనకు తెలుసు, మొదటి ఆదాము యొక్క, కడపటి ఆదాము యొక్క విధేయత. ఒకని అవిధేయత లోకానికి శాపాన్ని తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. కానీ ఒకని విధేయత లోకానికి నీతిని, రక్షణను, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవాన్ని అంతం చేసింది.
ఒకని యొక్క తిరుగుబాటు అవిధేయత, కానీ వేరొకని యొక్క విధేయత అంతము లేని జీవాన్ని తీసుకొచ్చింది. జీవానికి అంతం చేశాడు ఒక ఆయన, జీవానికి అంతము లేకుండా చేశాడు ఇంకొక ఆయన. సరే, ఆదాము క్రీస్తులకు మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాన్ని గురించి నేను చెప్పడం జరిగింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రమాదం ఏంటి? ప్రమాదం, ఈ ప్రమాదాన్ని గురించి అర్థం చేసుకోవడానికి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, స్తోత్రం. అనగా ఈ ప్రజలందరినీ కొట్టివేసేయాలి, ఎవరు స్వాస్థ్యానికి పోకూడదు, ఎవరు పాలు తేలు ప్రవహించే దేశానికి పోకూడదు అని కాదు మోషే ఉద్దేశం. ఒక సందర్భంలో దేవుడు చెప్పాడు, వీళ్ళందరినీ నాశనం చేస్తాను, నిన్ను తీసుకొని పోతాను, నేను గొప్ప జనం చేస్తానప్పుడు అది కుదరదు అన్నాడు. ఫరోతో చెప్పాడు, ఒక్కడెక్క వెరవబడకూడదు అన్నాడు. నీతిమంతుల పట్టికలో నుంచి నా పేరు తీసేయమన్నాడు. అనగా ప్రజలను ప్రేమించేటువంటి ప్రజానాయకులుగా ఉండాలి. ప్రజలు భక్షించే వాళ్ళుగా కాదు, ప్రజలు రక్షించే వాళ్ళుగా ఉండాలి. అధికారులు ఎవరైనా సరే, ఆత్మీయ నాయకులైనా భౌతికమైన నాయకులైనా. దేవుని స్తోత్రం. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనంలోని మాట, సహవాసము పోగొట్టుకోవడం, లూజింగ్ ఏ ఫెలోషిప్. వాడు ప్రజలలో ఉండకుండా ఏమవుతాడు? ప్రజల్లో ఉండకుండా పారిపోయేవాడు, ప్రజల్లో ఉండకుండా చనిపోవచ్చు. ప్రజల్లో ఉండకుండా కయ్యూను పారిపోయాడు, దేశద్రిమ్మరిగా మారాడు, వ్యాండరర్గా మారాడు, వెగబాండుగా మారాడు. ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉన్నారు. సహవాసం అంటే ఇష్టం లేనివాళ్ళు, సమాజంగా కూడుకోవటం ఇష్టం లేనివాళ్ళు, సమాజంగా కూడుకోవాలని ఆశ వ్యక్తం చేస్తారు కానీ కూడుకోకుండా ఉన్నవాళ్ళు. ఒక ప్రమాదం పొంచి ఉంది. ప్రవక్త మాట వినండి. రూపాంతర పర్వతం మీద, ఆ ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ మీద ప్రభు చెప్పాడు, ఈయన మాట వినండి. మోషే చెప్పిన ప్రవక్త ఈయనే, ఈయన మాట వినండి. ఏలియా ప్రవక్త మాట వినండి, మోషే ప్రవక్త మాట వినండి అని కాదు. మోషే మాట వింటున్నాం, ఎందుకంటే ధర్మశాస్త్రం కాబట్టి, ధర్మశాస్త్రం అందుబాటులో ఉంది కనుక. ఏలియా మాట వినే అవకాశం మనకు లేదు. ఏలియా కూడా రూపాంతరం కొండ మీదకి వచ్చాడు. ఏలియా రాసిందంటూ ఏమీ లేదు. ఏలియాను గురించిన స్టోరీ మాత్రం మనం చదువుకుంటున్నాం. అనగా మోషే రాశాడు, ఏలియా రాయలేదు. యేసు ప్రభువు రాయలేదు. అంటే రాయలేడు అని కాదు, కానీ వీళ్ళిద్దరికన్నా గొప్పవాడైనటువంటి, ఇద్దరు ప్రవక్తల కన్నా గొప్పవాడైనటువంటి క్రీస్తు. మొట్టమొదటి విషయం, సహవాసాన్ని పోగొట్టుకోండి. దే విల్ లూజ్ ఫెలోషిప్. రెండో విషయం, ఆదికాండము 17వ అధ్యాయము 14వ వచనంలో మనం ఆలోచిస్తే, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదు అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. స్తోత్రం. 17-14. సరే, స్తోత్రం. అట్టివాడు జనములో నుండి కొట్టివేయబడును. ఎటివాడు? సున్నతి లేనివాడు, సున్నతి తన దైవికమైన నిబంధనను మీరినవాడు. అనగా దాని అర్థం జనముగా ఎంచబడకపోవడం. కట్ ఆఫ్ అంటే దాని అర్థం నాట్ బీయింగ్ కన్సిడర్డ్. అనగా కొంతమందిని జనం కాదు అన్నాడు. జనము కాని వారిని ఎక్కడ జనం కాదని చెప్పాడో అదే చోట జనం అని చెప్తానని చెప్పాడు హోషేయలో. జాగ్రత్తగా ఆలోచించాలి. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు ప్రమాదాన్ని గురించి, ఒక ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఆ ప్రమాదం? సహవాసం పోగొట్టుకునే ప్రమాదం, సంఖ్యలోకి రాకపోవడం అనేటువంటి ప్రమాదం. అనగా ఎంచబడకపోవడం, అనగా కన్సిడర్ కాకపోవడం. తర్వాత మూడోది, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే కొద్దిగా ఆ వర్డ్ స్టడీ లాగా, లేకపోతే దాన్ని కొద్దిగా మాటను అర్థం చేసుకోవడానికి, కొట్టివేయబడ్డం అంటే ఏంటి అనే దాన్ని అర్థం చేసుకోవడానికి. స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందిన వాడు శిక్ష రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వానికి నమ్మని వానికి తేడా ఉంది. నమ్మిన వాడు విధేయత చూపించి బాప్తిసం తీసుకుంటాడు, దానివల్ల రక్షింపబడ్డాడు, ప్రైజ్ గాడ్. నమ్మని వానికి రక్షణ లేదు, వాడికి శిక్ష ఉంది. శిక్షణ కాదు, శిక్ష ఉంది. నమ్మిన వానికి శిక్షణ ఉంది, నమ్మని వానికి శిక్ష ఉంది. శిక్ష ప్రమాదకరం, శిక్షణ ప్రయోజనకరం.
శిక్షణలో మనం ఉన్నాం, శిక్షలో మనం లేవు. లోకస్తులు శిక్షణలో లేరు, శిక్షలో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడింది శిక్షింపబడ్డం అనగా పనిష్మెంట్. ప్రవక్త మాట విననివాడు ఒకటి సహవాసం పోగొట్టుకుంటాడు. ప్రవక్త మాట విననివాడు అనగా దేవుని మాట విననివాడు, ప్రవచనాన్ని విననివాడు, సత్యాన్ని విననివాడు సంఖ్యలో ఎంచబడడు. మూడోది మనం ఆలోచించిన మాట, శిక్షింపబడతాడు. హీ వుడ్ బి పనిష్డ్. స్తోత్రం. పనిష్మెంట్, కట్ ఆఫ్ అంటే పనిష్మెంట్ జరగడం అని అర్థం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రిక 5. ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చాలండి. స్తోత్రం. ఎవరైతే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాగోరుచున్నారో స్తోత్రం, వారు బొత్తిగా తొలగించబడి వేరు చేయబడ్డారు, సెపరేట్ అయిపోయారు, కృపలో నుండి తొలగిపోయారు. దే వర్ అవే ఫ్రమ్ గ్రేస్ ఆఫ్ గాడ్. స్వర్గపు కృపకు దూరం అయిపోయారు, శిక్షకు పాత్రులయ్యారు, స్వర్గ కృపలో నుంచి తొలగిపోయారు. అంటే వాడు ప్రజలలో ఉండకుండా నాశనం అవుతాడు, చచ్చిపోతాడని కాకుండా ఈ కఠిన పదజాలము ఎందుకు పరుష పదజాలం వాడబడింది అనే దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అతడు సహవాసాన్ని పోగొట్టుకుంటాడు. రెండవది సంఖ్యలో ఎంచబడాడు. మూడవది శిక్ష పొందుతాడు. నాలుగవది స్వర్గపు కృపను పొందుకోలేకపోతాడు. కాబట్టి ప్రవక్త మాట వినమంటే ఏదో కొంతమంది చెప్పినట్టుగా విలియం బ్రన్హామ్ అనో లేదా వాళ్ళనో వీళ్ళనో కాదు. యేసు అనేటువంటి ప్రవక్త, యేసు మాట విని మనం మేలు పొందుదాం, శిక్షకు దూరం అవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.